అబ్బబ్బబ్బబ్బ! చికెను ఖర్చులన్నిటిని కరిగించేయాలని కోడికూర కూడా కొనట్లేదండి మా ఆయన. కానీ కొన్నాళ్ళకే కావాలనిపించి వెంటనే కొనుక్కొచ్చేసి కాస్త కొత్తగా కుక్ చేయమన్నారండోయ్. ధనియాలు, జీలకర్ర, యాలక్కాయలు, ఎండుమిర్చి, జాపత్రి, కొన్ని మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క కూడా వేసి దోరగా ఏపేసుకుని చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టి పక్కనెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో కాస్త ఎక్కువ నూనె వేసుకుని కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని పొడి రంగు వచ్చే వరకు జాతగా అయిపోయింది. ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న నూనె శుభ్రంగా పిండేసుకుని పక్కనెట్టేసుకోండి. అందుబాటులో ఉన్న పలావ్ సరుకులు వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఏగిన తర్వాత మనం మిక్సీ పట్టిన మసాలా పౌడర్ వేసేసుకుని 2 నిమిషాల పాటు వేపేయండి. ఉన్న చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా సర్దేసుకుని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో వేపేయండి. మునిగేంత వరకు నీళ్లు పోసుకుని కొంచెం కారం కూడా వేసుకుని కలిపేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మగ్గబెట్టండి. ఈ ఏగిపోయిన ఉల్లిపాయ ముక్కలు నానబెట్టిన జీడిపప్పు కొంచెం పెరుగు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుని తీసుకెళ్లి ఉడుకుతున్న చికెన్ లో కలిపేసుకుని మూత పెట్టుకుని సిమ్ లో 5 నిమిషాల పాటు మగ్గబెట్టండి. నీళ్ళంతా ఇంకిపోయి నూనె పైకి తేలిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కరేపాకు కూడా వేసుకుని కలిపేసుకుని చికెన్ ఉడికిందో లేదో చూసుకుని ఆకని కొంచెం కొత్తిమీర జల్లుకుని అన్నంలో కలుపుకుని తింటే ఉంటదండి. చెదల పట్టి చెదిరిపోయిన చిరునవ్వు మళ్ళీ ఈ చికెన్ తో చిరుగాలిలా చిగురించిందా అనిపిస్తుంది.